భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి ఇష్టం ఉండదంట. ఒకవేళ నువ్వు దేవునికి ఏదైనా కాంక్షిస్తున్నప్పుడు కానీ, దేవునికి నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు కానీ అది నీ హృదయానుసారంగా చేసేదిగా ఉండాలంట. భక్తిహీనంతో నీ మనసులో ఒకరు పెట్టుకొని బయటకు అందరూ చూస్తున్నారని చేయడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్ళు చేయకుండా ఉండడమే మేలు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏయములు, యథార్థవంతులు ప్రార్థన ఆయన ఆనందము అంటున్నమాట. ఎవరికి ఆనందం అంట? యథార్థంగా ప్రార్థించేటటువంటి వాళ్ళ ప్రార్థన దేవునికి ఆనందం. నువ్వు ప్రార్థిస్తూ చాలు, నువ్వేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను రూపించినటువంటి దేవుడికి నువ్వు ప్రార్థిస్తూ చాలు. కానీ నువ్వు ఏం చేసినా, ఎంత పెద్దగా చేసినా, ఎంత దావా చేసినా, నువ్వు ఎంతమందికి వినిపించినా, నువ్వు ఎలా ఉన్నా దేవునికి ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి